హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా జెబ్రానిక్స్ చాలా కొత్త ఐటెమ్స్ మంచి డీసెంట్ ప్రైస్‌లో లాంచ్ చేసింది. ఇక్కడ నా దగ్గర ఇప్పుడు 4 ప్రొడక్ట్స్ వచ్చినాయి. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లైక్ అందుకే ఫస్టే కొట్టేయండి. ఎందుకంటే ఈ వీడియోకి 5000 లైక్‌లు దాటినాయి అనుకోండి. ఈ 4 ఐటెమ్స్ నా దగ్గర ఈరోజు వచ్చినవి. నలుగురు సబ్స్క్రైబర్స్‌కి ఎవరికన్నా ర్యాండమ్‌గా పిక్ చేసి ఇచ్చేస్తాను. అందుకే ఖచ్చితంగా లైక్ కొట్టేయండి. మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్‌కి మీకు గ్యారంటీడ్‌గా నోటిఫికేషన్ వస్తుంది. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ ఇవి. గేమర్స్‌కి అయితే మజా వస్తుంది. డెస్క్టాప్ పీసీ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్, ఈవెన్ ల్యాప్టాప్కి కూడా యూజ్ చేయొచ్చు. అన్ని గేమింగ్ రిలేటెడ్ ఐటమ్స్ మొబైల్ ఫోన్కి కూడా యూజ్ చేయొచ్చు. అన్ని టెస్టింగ్ చేసి మీకు కూడా డీటెయిల్గా అన్బాక్సింగ్ చేసి ఫీచర్స్ అన్నీ చూపిస్తాను. రీజనబుల్ కాస్ట్. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ జెబ్రానిక్స్ ప్రోడక్ట్స్ అన్ని ఐటమ్స్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవే ఫ్రెండ్స్, జెబ్రానిక్స్ మనకు పంపించిన 4 ఐటమ్స్. గేమర్స్కి చాలా యూజ్ వస్తాయి. బడ్జెట్ ప్రైస్లో అవైలబుల్ ఉన్న గేమింగ్ హెడ్సెట్లు ఇంకా వేరే యాక్సెసరీస్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి ఇది మనం జెబ్ హెవాక్ చూద్దాం. ఇది ఏంటంటే ప్రీమియం గేమింగ్ హెడ్ ఫోన్స్. ఇది ఇక్కడ దాని పిక్చర్ కూడా చూడొచ్చు బాక్స్ పైన. ఇది చాలా కలర్స్లో అవైలబుల్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది ఇందులో, అదే స్పెషాలిటీ దీన్ని. ఇంకా చాలా అంటే ఇయర్ కప్స్ కూడా పెద్ద సైజ్ ఉండేసి కంఫర్టబుల్ ఉండేలాగా డిజైన్ చేసింది. పర్పుల్, వైట్, బ్లాక్ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు వచ్చింది బ్లాక్ కలర్. మనం అన్బాక్స్ చేసి దీని పర్ఫార్మెన్స్ అన్ని డీటెయిల్గా చూద్దాము. ఇది సస్పెన్షన్ హెడ్ బ్యాండ్ తోటి, ఎక్స్ట్రా సాఫ్ట్ ఇయర్ కుషన్స్ తోటి, లైట్ వెయిట్, కంఫర్టబుల్ 2 మీటర్ బ్రేడెడ్ కేబుల్ తోటి, వాల్యూమ్ కంట్రోల్, 50mm నియోడియం డ్రైవర్స్, యూఎస్బీ కేబుల్, లైటింగ్కి ఇంకా ఆర్జీబీ లైటింగ్ ఉంది, మైక్ ఆన్ ఆఫ్ స్విచ్, పాప్ ఫిల్టర్ కూడా ఉంది. అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి గేమర్స్కి. అంటే 2000 రూపాయలకి నాకు ఓకేనే అనిపించింది. చూద్దాం మనం దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. ఎందుకంటే ఇందులో 50mm అంటే పెద్ద సైజు నియోడియం డ్రైవర్స్ ఉన్నాయి కదా. ఇంకా డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది అని అంటే ఇంకా పర్ఫార్మెన్స్ చూడాలి మనం ఎట్లా ఉందో. నేను అన్ని టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక కార్డ్ వచ్చింది. ఇదేంటంటే డాల్బీ అట్మాస్ అంటే డాల్బీ ఆడియో మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే దీని వెనకాల మీకు స్క్రాచ్ చేస్తే మీకు నెంబర్ ఉంటుంది. అది మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి ఆ నెంబర్ ఎంటర్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి మీ సిస్టంలో. చేసుకున్న తర్వాతే మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ఇవి మన హెడ్ ఫోన్స్ జెబ్ హెవాక్ డాల్బీ అట్మాస్ గేమింగ్ హెడ్సెట్. ప్రీమియం గేమింగ్ హెడ్సెట్. బాగున్నాయి ఫీల్ క్వాలిటీ. అది 330 గ్రామ్స్ వెయిట్ ఉండేసి ఇక్కడ ఎలాస్టిక్ దాని హెడ్ బ్యాండ్ చూడొచ్చు. సస్పెన్షన్ హెడ్ బ్యాండ్ అది. ఇది ఫిక్స్ ఉంటుంది పైది. అంటే ఇక్కడ మీరు కొంచెం కప్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందికి. కాకపోతే మొత్తం మీకు హెడ్ బ్యాండ్ పైనే మీ అంటే వెయిట్ అంతా దానిపైనే ఉంటుంది. పెట్టి చూస్తాను నేను కంఫర్ట్ ఎట్లా ఉందో. ఇక్కడ మీరు మైక్రోఫోన్ చూడొచ్చు. ఫ్లెక్సిబుల్ అది. మీరు ఎట్లా అంటే అట్లా దాన్ని ట్విస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాప్ ఫిల్టర్ తోటి ఉంది. ఇంకా ఇయర్ కప్స్ చాలా బాగున్నాయి. బ్రీతబుల్ ఇయర్ కప్స్ ఉన్నాయి. ఎండాకాలంలో కూడా మీకు ఎలాంటి స్వెట్టింగ్ అది ఉండదు. పెద్ద సైజు ఉన్నాయి ఓవర్ ద ఇయర్. ఇంకా ఇటు సైడ్ మీకు స్విచ్ చూడొచ్చు. మైక్ మ్యూట్ చేయడానికి, ఆన్ ఆఫ్ చేయడానికి. ఒకటి మీకు మాన్యువల్ వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంది. ఇట్లా ఉంటే బెటర్. మనం కావాల్సిన వాల్యూమ్ లెవెల్స్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఫినిష్ అది ఫీల్ అది బాగానే ఉంది. అంటే మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసేసి ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ మార్కింగ్ కూడా చూడొచ్చు. ఇంకా కేబుల్ అంటే ఇది 2 మీటర్స్ బ్రేడెడ్ కేబుల్ తోటి వస్తుంది కాబట్టి సూపర్ డ్యూరబుల్, టఫ్ ఉంటుంది. మీరు ఎట్లా పడితే అట్లా వాడినా ఏం అవ్వదు దానికి. ఇంకోటి ఎక్స్ట్రా మీకు కన్వర్జన్ కేబుల్ కూడా వచ్చింది. అంటే దానికి యూఎస్బీ ఇంకా టీఆర్ఆర్ఎస్ ఉంది కదా. మీరు ల్యాప్టాప్కి, ఫోన్కి అట్లా పెట్టి డైరెక్ట్ యూస్ చేయొచ్చు. యూఎస్బీ ఓన్లీ ఆర్జీబీ లైటింగ్ కోసమే అది. మీరు ఒకవేళ డెస్క్టాప్ పీసీకి పెట్టాలంటే అడాప్టర్ ఉంది కదా, ఇది పెట్టి మీరు దాంట్లో 2 టీఆర్ఎస్ పిన్లు ఉంటాయి. ఒకటి హెడ్ ఫోన్స్కి, ఒకటి మైక్కి. అది 2 మీకు డెస్క్టాప్ పీసీ బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్లో ఉంటాయి కదా, అట్లా పెట్టి యూస్ చేయొచ్చు. అంటే మీకు అన్నిటికీ యూజ్ వస్తుంది. ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా యూస్ చేయొచ్చు. ఇది ఇంకో మోడల్ జూపిటర్ అనేది. ఇది కొంచెం బడ్జెట్ ప్రైస్ది జెబ్ జూపిటర్. ఇది కూడా 50mm నియోడియం డ్రైవర్స్ తోటే వస్తుంది. దీనికి కూడా పాప్ ఫిల్టర్ ఉంది. ఇంకా ఫీచర్స్ అంటే ఇందులో కూడా మీకు లైట్ వెయిట్, కంఫర్టబుల్ 2 మీటర్ బ్రేడెడ్ కేబుల్, మల్టీ కలర్ ఆర్జీబీ లైటింగ్, ఇంకా వాల్యూమ్ కంట్రోల్ ఉంది. ఇంకా 3.5mm జాక్, యూఎస్బీ కేబుల్ అన్నీ ఉన్నాయి. దానిలాగానే జస్ట్ డాల్బీ ఆడియో సపోర్ట్ లేదు. ఇది కొంచెం వెయిట్ దానికంటే తక్కువ ఉంది. ఇది అరౌండ్ 300 గ్రామ్స్ అట్లా ఉండొచ్చు. 30 గ్రామ్స్ అట్లా తక్కువ ఉన్నట్టుంది. ఇది కేబుల్ దాంది. ఇంకా ఇక్కడ పాప్ ఫిల్టర్ కూడా పెట్టి చూపిస్తాను. ఇది యాక్చువల్గా పెట్టుకుంటే ఏంటంటే మీ నోట్లోంచి వచ్చే విండ్ బ్లాస్ట్ ఉంటుంది కదా, అది విండ్ సౌండ్ రాకుండా ఉంటుంది. జెబ్రానిక్స్ బ్రాండింగ్. ఇదంతా ఆర్జీబీ లైటింగ్. అది ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను లైటింగ్ కలర్స్ అది ఎట్లా ఉన్నాయో. ఇయర్ కప్స్ ఇవి రౌండ్ ఉన్నాయి. ఇంతకుముందు రెక్టాంగులర్ ఉంటాయి, ఇది రౌండ్ ఉంది. ఇది పైది మీకు సస్పెన్షన్ హెడ్ బ్యాండ్ ఉంది దీనిది. కానీ ఆ పైన 2 ఉన్నాయి కదా రింగ్స్ లాగా, అవి ఫిక్స్. అవి అడ్జస్టబుల్ కాదు. లోపల మీకు హెడ్ బ్యాండ్ మాత్రం అడ్జస్టబుల్. కంఫర్టబులే ఉంటాయి. చూడాలి ఇంకా మనం యూస్ చేస్తే కానీ చెప్పలేము. ఓవరాల్ రీజనబుల్ కాస్ట్ కదా. ఇది 1349 రూపీస్కే
ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ కూడా చూడొచ్చు. దీనికి కూడా అంతే సేమ్ మీకు 2 మీటర్స్‌దే బ్రేడెడ్ కేబుల్ ఉండేసి మీకు కంప్లీట్ మైక్రోఫోన్ అన్నీ ఉన్నాయి. గేమింగ్‌కి, దానికి ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కి అన్నిటికి యూజ్ చేయొచ్చు. బడ్జెట్‌లో కావాలంటే దీనికెళ్ళొచ్చు, కానీ నాకు అది ఇంకా చాలా అంటే మస్త్ అనిపించింది. అది ఫస్ట్ నేను చూయించాను కదా! జెబ్ హవాక్ అనేది. అది బావుంది. ఇది మీరు ఈ కేబుల్ కావాలంటే డిటాచ్ కూడా చేసి డైరెక్ట్ మొబైల్‌కి, ల్యాప్‌టాప్‌కి యూజ్ చేయొచ్చు. ఇది పెట్టి డెస్క్‌టాప్ పీసీకి యూజ్ చేయొచ్చు. ఇంకోటి మనకు వాళ్ళు ఇది జెబ్ స్నైపర్ మౌస్ పంపించారు కదా! 800, 1200, 1600, 2400 డీపీఐ అడ్జస్ట్ చేయొచ్చు. 6 బటన్స్, బ్రేడెడ్ కేబుల్, ఇంకా డీపీఐ అడ్జస్ట్‌మెంట్‌కి సెపరేట్ స్విచ్ కూడా ఉంది. ఇంకా ఆర్‌జీబీ లైటింగ్ కూడా ఉంది. ఇది చాలా తక్కువ కాస్ట్, ఇది 329 రూపీస్‌కే. కొంతమంది అడుగుతుంటారు కదా! మస్తు బడ్జెట్ ప్రైస్‌లో ఏమన్నా మస్తు గేమింగ్ మౌస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. వాళ్ళకి ఇది యూజ్ వస్తుంది. అంటే ఇంకా మరీ మనం ప్రీమియం క్వాలిటీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బ్లాక్ కలర్‌లో ఇక్కడ డీపీఐ స్విచ్, ఇంకా స్క్రోల్ వీల్ అది చూడొచ్చు. సైడ్‌కి 2 బటన్స్, ఇంకా గ్రిప్ బానే ఉంది. అంటే చేతిలో కంఫర్టబుల్ ఉంది. మరీ అంత పెద్దగా లేదు, చిన్నగా లేదు, మీడియం సైజ్ ఉండేసి అదంతా ఆర్‌జీబీ లైటింగ్ గ్లో అవుతుంది. 3 స్కిట్ ప్యాడ్స్, ఇంకా ఆప్టికల్ సెన్సార్ అది కూడా చూడొచ్చు. ఇది కూడా నేను మీకు పెట్టి యూజ్ చేసి దాని లైటింగ్ ఎట్లా ఉంది, ఇంకా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కూడా తర్వాత చెప్తాను. ఇది చాలా స్పెషల్. ఇది జెబ్ బ్లేజ్ ఎక్సెల్ ఆర్‌జీబీ గేమింగ్ మౌస్ ప్యాడ్ ఇది. ఇంకా స్పెషల్ ఇది. ఇదేంటంటే మీకు 2 కలర్స్‌లో బ్లాక్, వైట్, రెడ్, వైట్ అవైలబుల్ ఉంది. మనది రెడ్, వైట్. ఇది సంతాను హజారికా అని చెప్పేసి స్పెషల్‌గా ఆయనతో డిజైన్ చేయించింది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. రెయిన్‌ఫోర్స్ ఎడ్జెస్, 1.8 మీటర్ కేబుల్ లెంత్, ఇంకా ఆర్‌జీబీ లైటింగ్ ఉంది. ఇంకా ఇందులో మీకు 13 ఆర్‌జీబీ మోడ్స్, ఆఫ్ మోడ్ కూడా ఉంది. ఇంకా సైజ్ ఇక్కడ చూడొచ్చు. 2 లెవెల్స్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేయొచ్చు. 4 ఎంఎం థిక్‌నెస్ ఉండేసి హై క్వాలిటీ మౌస్ ప్యాడ్ ఇది. ఇది రీజనబులే ఉంది. ఇది కూడా కాస్ట్ 1299 రూపీసే. చాలా కలర్‌ఫుల్ ఉంటుంది. ఇది మనకొచ్చింది రెడ్ అండ్ వైట్‌ది. మీకు బ్లాక్ అండ్ వైట్ కూడా అవైలబుల్ ఉంది. నేను మీకు కంప్లీట్ ఇది ఓపెన్ చేసి అట్లనే నా పీసీకి కనెక్ట్ చేసి కూడా యూజ్ చేసి కూడా మీకు ఎట్లా అనిపించింది చెప్తాను. సూపర్ ఉంది క్వాలిటీ. దానిపైన ఎలాంటి మౌజులైనా గానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దాని సర్ఫేస్ స్పెషల్లీ అది దాని అంటే పైన ఉన్న సర్ఫేస్ ఉంది కదా! అది స్పెషల్లీ డిజైన్ చేసింది. ఇక్కడ మీరు జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఇంకా లైటింగ్ కంట్రోలర్ చూడొచ్చు. ఎడ్జ్‌లో మీకు కంప్లీట్ లైటింగ్ ఉంటుంది. ఇంకా ఇదంతా నాన్ స్లిప్పరీ రబ్బర్ బాటమ్ ఉంది. మీకు 4 ఎంఎం థిక్‌నెస్ ఉండేసి హై క్వాలిటీ మెటీరియల్‌లో చేస్తుంది. చాలా అంటే సాఫ్ట్ ఉంది. ఇంకా డిజైనింగ్ కూడా గేమింగ్ థీమ్ బావుంది దానిది. ఇక్కడ స్టిచ్చింగ్ అది కూడా చాలా హై క్వాలిటీ ఉంది. ఇంకా నేను చాలా పెద్దగుంది కదా! ఇక్కడి నుంచి అక్కడి వరకు పెద్ద టేబుల్ ఉంటే సెట్ అవుతుంది. ఇటు సైడ్ మీరు మైక్రో యూఎస్‌బీ కేబుల్, ఇంకా దాని లైటింగ్ మోడ్స్ సెట్ చేసే బటన్ చూడొచ్చు. దీనికి మీరు పీసీకి కనెక్ట్ చేయాలి ఈ కేబుల్ తోటి. బ్రేడెడ్ కేబులే వచ్చింది. ఈ కేబుల్ తోటి కనెక్ట్ చేసేసి గేమింగ్ అల్టిమేట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ 4 ఐటెమ్‌లతోటి ఎంజాయ్ చేయొచ్చు. అయితే నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ ఐటెమ్స్ కనెక్ట్ చేస్తాను నా పీసీకి. కనెక్ట్ చేసేసి దాని ఆర్‌జీబీ లైటింగ్ అది ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. అట్లనే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కూడా రాబోయే క్లిప్స్‌లో టోటల్‌గా డీటెయిల్‌గా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ 4 ఐటమ్స్ ఏవైతే మనకు జెబ్రానిక్స్ పంపించిందో అది మొత్తం నేను టెస్టింగ్ చేసుకున్నా. నాకు ఇది బాగా నచ్చింది. మౌస్ ప్యాడ్ ఇది మైక్రోవేవ్ టెక్స్చర్ ఉండేసి చాలా అంటే ఈ మౌస్ దానిపైన పెట్టి ఇట్లా అంటే మస్తు స్మూత్‌గా గ్లైడ్ అవుతుంది. మెటీరియల్ అది చాలా ప్రీమియం, చాలా బాగుంది. ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా గేమింగ్ లుక్ ఉండేసి థీమ్ అది బాగుంది. మీకు సింపుల్ బ్లాక్ అండ్ వైట్ కూడా అవైలబుల్ ఉంది, కానీ బ్లాక్ అండ్ వైట్ కంటే రెడ్ అండ్ వైటే బెటర్ అనిపించింది నాకు. 1299 రూపీస్‌కి బెస్ట్ అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆర్‌జీబీ లైటింగ్ ఈ ఎడ్జ్‌లో, ఈ ఎడ్జ్ లైటింగే కొంచెం డిమ్ అనిపించింది. అంటే కంట్రోలర్ ఎక్కడుందో అక్కడ కొంచెం బ్రైట్ ఉండేసి ఎడ్జెస్కి వెళ్ళేసరికి ఇటు దూరం వెళ్ళేసరికి కొంచెం డిమ్ అయిపోతుంది. ఓకే, కాకపోతే అంత బ్రైట్ కూడా లేదు. వద్దనుకుంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ 1299 రూపీస్‌కి వర్త్ అని చెప్తాను. అంటే మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్, మౌస్ మంచి స్మూత్ ఫీల్ ఉండేసి వర్క్ చేసేటప్పుడు మజా రావాలంటే ఇట్లాంటి మౌస్ ప్యాడ్ ఉండాల్సిందే. ఇంకా హెడ్ ఫోన్స్ అంటే నాకు ఇది చాలా నచ్చింది. ఇది హవాక్ అనేది. ఇక్కడ ఆర్‌జీబీ లైటింగ్ చూస్తున్నారు కదా, ఈ ఆర్‌జీబీ లైటింగ్ బాగుంది. ఇందులో 50 mm డ్రైవర్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా నాకు ఏమనిపించిందంటే 2 హెడ్ ఫోన్స్లో కూడా సేమ్ డ్రైవర్స్ ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే డాల్బీ అట్మాస్ ఆడియో మనము యూజ్ చేయకపోతే 2 ఐడెంటికల్ సౌండ్ క్వాలిటీ ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం ప్రీమియం ఫినిష్ ఉండేసి ఇది ఎక్కువ కంఫర్టబుల్ ఉంది. అంటే ఇట్లా పెట్టుకుంటే చేస్తే ఇది అంటే నేను ఇప్పుడు జస్ట్ మీకు లైటింగ్ కోసం పవర్ బ్యాంక్కి పెట్టాను. యాక్చువల్గా ఇట్లా పెట్టుకుంటే ఇది చాలా కంఫర్టబుల్ ఉంది. అంటే ఇయర్ కప్స్ సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి. మంచి బ్రీదబుల్ ఇయర్ కప్స్ కాబట్టి మీకు అసలు చెమట పట్టే సమస్య లేదు. 330 గ్రామ్స్ వెయిట్ అన్నారు, కానీ అసలు ఏం లేదు, అసలు వెయిట్ ఉన్నట్టే లేదు. హెడ్ బ్యాండ్ కూడా సాఫ్ట్ ఎలాస్టిక్ కాబట్టి తలపైన కూడా ప్రెషర్ లాంటిది ఏం లేదు. ఇంకా ఈ క్లాంపింగ్ ఫోర్స్ కూడా
ఓకే రీజనబులే ఉంది, అంత నొక్కి పట్టట్లేదు కూడా. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఓకే ఉంది, ఆడియో క్వాలిటీ బాగానే ఉంది, బేస్ పంచ్ మ్యూజికల్ క్వాలిటీ అదంతా బాగుంది. కానీ కొంచెం మిడ్ రేంజ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అంటే వోకల్స్ డైలాగ్స్ అవి బ్రైట్ అనిపించినాయి చాలా, అంటే బ్రైట్ సైడ్ ఉన్నాయి, కొంచెం మెటాలిక్ సౌండ్ ఉంది. అంటే ఇంకా అంతే, ఇది సూపర్ బడ్జెట్ కదా, 2000 రూపాయలది కాబట్టి మనం టూ మచ్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ 2000 వర్త్ అయితే ఉంది. ఇది బ్లైండ్లీ తీసుకోవచ్చు, నేను రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసి ఓకే, ఇది 1349 రూపీస్ ఉంది. కాకపోతే ఇయర్ అంటే కప్స్ దానంత కంఫర్టబుల్ అనిపించలేదు నాకు. ఇది చూస్తున్నారు కదా, దానంత కంఫర్టబుల్ లేవు. ఇవి ఏంటంటే ఇప్పుడు నా చెవులకు ఇది కొంచెం పట్టేసినట్టు అనిపిస్తున్నాయి. ఇంకోటి బ్రీతబుల్ కాదు కదా. ఓకే, ఇది రీజనబుల్ కాస్ట్ 1349 రూపీసే కదా, ఎవరైనా బడ్జెట్లో టైట్ ఉంటే తీసుకోవచ్చు. కానీ కొంచెం ఆగి ఇంకొన్ని డబ్బులు వేసి అది తీసుకోవడమే బెటర్ అంటాను నేను. ఎందుకంటే కంఫర్ట్ వైజ్ బాగుంది, సౌండ్ క్వాలిటీ అయితే రెండిట్లో సేమ్ ఉంది. కాకపోతే అందులో డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ది మీకు ఎక్స్ట్రా ఫీచర్ ఉంది కదా, దానివల్ల ఇంకొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అది ఉంటుంది. ఆర్జీబీ లైటింగ్ కూడా దానిది సింపుల్ ఉంది, దీనిది కొంచెం లైటింగ్ చూస్తున్నారు కదా. ఏది నచ్చింది మీరు ఆర్జీబీ లైటింగ్ మీరు చెప్పండి. ఇదేమో ఇట్లా ఉంది, ఇదేమో ఇట్లా ఉంది. నేను స్టూడియోలో ఇంకో లైట్ ట్యూబ్ లైట్ అది ఆఫ్ చేసి పెట్టేశాను, ఎందుకంటే ఈ లైటింగ్ బాగా కనబడాలని. ఈ రెండు లైటింగ్స్లో మీకు ఏ హెడ్ఫోన్స్ది, నాకైతే ఇదే లైటింగ్ నచ్చింది, కంఫర్ట్ కూడా ఇదే నచ్చింది, ఆడియో క్వాలిటీ ఐడెంటికల్. ఈ ఇయర్ కప్స్ కొంచెం అంటే యంగ్స్టర్స్కి ఇది ఓకే కావచ్చు, కానీ మరి నా చెవులకైతే ఇదంతా దాని పైది టచ్ అవుతుంది. ఇంకోటి ఇది బ్రీదబుల్ మెటీరియల్ కాదు కదా, కొంచెం మీకు స్వెట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఇందులో. ఇంకా ఆడియో క్వాలిటీ ఓకే, అదే తీసుకోండి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే, కొన్ని డబ్బులు పోయినా పర్వాలేదు అని చెప్పేసి. ఇంకా ఈ బడ్జెట్ మౌస్ గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను మీకు జస్ట్ లైటింగ్ ఆన్ చేసి చూపించేస్తాను ఒకసారి. పవర్ బ్యాంక్ పెట్టినా లైట్ ఆన్ అయిపోతుంది, నేను సిస్టమ్కి పెట్టి చెక్ చేసుకున్నా. ఇట్లా ఆర్జీబీ లైటింగ్ ఉంది, ఇట్లా ఉంది ఆర్జీబీ లైటింగ్. బడ్జెట్ ఇది 329 రూపీస్, బాగానే ఉంది. అన్ని డిపిఐ లెవెల్స్ మీరు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం గేమింగ్ లుక్స్ ఉండేసి 6 బటన్స్ ఉన్నాయి, కానీ కొంచెం బిల్డ్ క్వాలిటీ అంటే ఇంకా 329 రూపీస్ కదా, సూపర్ బడ్జెట్ మౌస్ కాబట్టి ఇంకా ఓకే అంతే. ఇంకా జస్ట్ ఏంటంటే ఒక 1-2 ఇయర్స్ నడిచినా పర్వాలేదు, గేమింగ్కి అయితే ఓకే ఉంటుంది. రెస్పాన్స్ అది లేటెన్సీ అది తక్కువ ఉండేసి గేమింగ్కి బాగానే ఉంది. కంఫర్ట్ కూడా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు ఇది చేతిలో పట్టినట్టే లేదు, చాలా అల్కగా ఉంది. ఓకే అని చెప్పొచ్చు. మీకు ఏది నచ్చింది ప్రోడక్ట్స్ అది నేను చెప్పాను కదా, 5000 లైక్స్ వచ్చేస్తే 4 ఐటమ్లు కూడా మన 4 సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి 100% లైక్ కొట్టేయండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్కి మీకు గ్యారంటీ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా రేపు మళ్ళీ ఇంకో మంచి ప్రోడక్ట్ తోటి అంటే ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.